హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అలాగే తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి సిలబస్ని క్లియర్గా చూద్దాము. సో చాలామందికి యూజ్ అయ్యేటువంటి వీడియో ఇది. సో వీడియో చూసినటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యే విధంగా 1997 నుంచి టిల్ డేట్ ఈ రోజు వరకు జరిగినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి మీకు కంప్లీట్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అన్ని టాపిక్స్ కలిపి టాపిక్ వైజ్గా 10,500+ బిట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్స్. ఇంకా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ప్రస్తుతం తెలుగు మీడియం క్యాండిడేట్స్కి ఈ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. 10,000+ బిట్స్ అయితే టాపిక్ వైజ్గా ఉన్నాయి. దీనితో పాటు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ జీడీకి సంబంధించి రెండు కలిపి 60 ప్రీవియస్ పేపర్స్ని ప్రొవైడ్ చేస్తున్నామండి. జస్ట్ 99 రూపీస్కే మీరు పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో మీకు బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని స్టోర్లోనికి వెళ్ళి ఇప్పుడే ఈ కోర్స్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారికి మాత్రమే ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది చాలా క్రూషియల్. అండ్ ఇందులో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మీరు ఫిజికల్ ఈవెంట్స్లో క్వాలిఫై అయితే మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ చాలా బాగా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాము. ఎగ్జామినేషన్లో మనకి టోటల్ 4 సెక్షన్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. 80 క్వశ్చన్స్ అయితే ఇస్తారు 4 సెక్షన్స్ కలిపి. సో ఈచ్ సెక్షన్ నుంచి 20 క్వశ్చన్స్ చొప్పున మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి మనకి ఈచ్ సెక్షన్ నుంచి 20 క్వశ్చన్స్ అడుగుతారు. సో టోటల్గా మనకి 160 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. సో మీరు ఒక క్వశ్చన్ కరెక్ట్గా అటెంప్ట్ చేస్తే మీకు 2 మార్క్స్ రావడం జరుగుతుంది. సో మీరు టోటల్గా 60 మినిట్స్లో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి మనకి 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారండి. సో తెలుగులో కూడా మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి మీరు తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. అలాగే దీనితో పాటు మీరు ఒక క్వశ్చన్ కనుక రాంగ్ అటెంప్ట్ చేసినట్లయితే మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేసినటువంటి క్వశ్చన్లో నుంచి మీకు 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే పోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎగ్జామినేషన్ చాలా జాగ్రత్తగా రాయాలి. 0.25 మార్క్స్ మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి మీరు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ పోకుండా మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్కే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ 4 టాపిక్స్ నుంచి మనకి 160 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఇస్తారు. 80 క్వశ్చన్స్ ఉంటాయి. 60 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇది మనకు ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. సో ముందుగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిలబస్ చూద్దాము. ఆ తర్వాత తెలుగు లాంగ్వేజ్కి సంబంధించిన సిలబస్ కూడా నేను మీకు చెప్తాను. అండ్ ఆ పీడిఎఫ్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్సి నుంచి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా మనకి 4 టాపిక్సే ఉంటాయి. అండ్ సిలబస్ కూడా సేమ్ ఉంటుంది. బట్ ఆ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ బట్టి క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతుంది. ఎస్ఎస్సి సిజిఎల్ అయితే కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అయితే కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది సీజీఎల్తో కంపేర్ చేస్తే తగ్గుతుంది. ఇంకా ఎంటీఎస్ అండ్ జీడీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చేసి 10th స్టాండర్డ్ లెవెల్లో మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి నేను మీకు సింపుల్గా చెప్తాను. అలాగే నేను మీకు సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, అలాగే డైరెక్షన్ సెన్స్ టెస్ట్, అలాగే ఆడ్ వన్ అవుట్కి సంబంధించి, లెటర్ సిరీస్, నంబర్ సిరీస్కి సంబంధించి, సిలాజిజమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, అలాగే మనకి ఎంబెడెడ్ ఫిగర్స్, నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ నంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఏంటని చెప్పేసి ఈ విధంగా అడగడం జరుగుతుందన్నమాట. సో అలాంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఎక్కువగా స్కోర్ చేసేటువంటి సబ్జెక్టు రీజనింగ్ సబ్జెక్టు. తర్వాత చూసుకున్నట్లయితే మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి చూసుకుంటే మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ నుంచి, ఇండియన్ హిస్టరీ నుంచి, ఇండియన్ కల్చర్, జాగ్రఫీ, ఎకనామిక్ సీన్,
జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్ అనేటువంటి టాపిక్స్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. దీంతో పాటు కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మనకి 3 to 4 క్వశ్చన్స్ అయితే అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్లో అడగడం జరుగుతుందండి. సో వీటికి సంబంధించి మనకి సిలబస్ అయితే ఈ విధంగా స్టాటిక్ జీకే అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్ కావచ్చు, ఇంటర్నేషనల్గా జరిగేటువంటి ఈవెంట్స్ ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ కింద రావడం జరుగుతుంది. అలాగే మనకి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే నంబర్ సిస్టమ్ నుంచి మనకి టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఈ టాపిక్స్ వరకు కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇందులో మనకి నంబర్ సిస్టమ్, computation of whole numbers, decimals and fractions and the relationship between numbers, fundamental arithmetical operations, percentages, ratios and proportions, averages, interests అంటే simple interest, compound interest, profit and loss, discounts, mensuration, time and distance, ratio and time, టైమ్ అండ్ వర్క్ అనేటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ క్వశ్చన్స్ మనకి 10th స్టాండర్డ్లోనే అడుగుతారు. కొన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్గా ఉంటాయి, మ్యాక్సిమం మీరు మిగిలినవి కూడా అటెంప్ట్ చేయగలిగేలాగానే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకుంటే మనకి ఫస్ట్ యాంటానిమ్స్, సినానిమ్స్, అలాగే మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మనకి చూసుకున్నట్లయితే కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ లేదా ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్స్, దీనితో పాటు క్లోజ్ టెస్ట్ కానీ లేదంటే మనకి పాసేజ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనకి ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎర్రర్ కరెక్షన్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. వీటితో పాటు మనకి నో ఇంప్రూవ్మెంట్ స్టేట్మెంట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఈ టాపిక్స్ నుంచి మనకి టోటల్గా 20 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నార్త్ వాళ్ళు హిందీ లాంగ్వేజ్లో ప్రిపేర్ అవుతారు కాబట్టి వాళ్ళకి హిందీకి సంబంధించినటువంటి గ్రామర్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మన వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటారు, మీరు హిందీలో కూడా రాయవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి సిలబస్ అయితే ఈ విధంగా ఇచ్చారు. ఇప్పుడు టాపిక్ వైజ్ మనకి కరెక్ట్గా ఉన్నటువంటి సిలబస్ ఏంటనేది ఒకసారి చూద్దాం ఇంగ్లీష్లో. ఇప్పుడు టాపిక్ వైజ్గా ఉన్నటువంటి సిలబస్ ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రీజనింగ్ విషయానికి వస్తే రీజనింగ్ అనాలజీస్, అర్థమెటిక్ నంబర్ సిరీస్, అర్థమెటిక్ రీజనింగ్, కోడింగ్ డీకోడింగ్, డిస్క్రిమినేషన్, ఫిగరల్ క్లాసిఫికేషన్, నాన్ వెర్బల్ సిరీస్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ అండ్ బ్లడ్ రిలేషన్స్, అలాగే సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేషియల్ ఓరియంటేషన్, స్పేషియల్ విజువలైజేషన్, విజువల్ మెమరీ అనేటువంటి టాపిక్స్ నుంచి మనకి రీజనింగ్ నుండి క్వశ్చన్స్ వస్తాయండి. టోటల్ 20 క్వశ్చన్స్ వస్తాయి. సో 40 మార్క్స్కి మనకి ఈ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మోస్ట్ ఈజియెస్ట్ టాపిక్ అండ్ మీరు ఎక్కువగా స్కోర్ చేసుకునేటువంటి టాపిక్ అనమాట. 20కి 20 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేయగలిగేటువంటి టాపిక్ ఇది. కాబట్టి ఈ టాపిక్ని మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. అట్లీస్ట్ ఎవ్రీడే 1 అవర్ మీరు ఈ పర్టికులర్ టాపిక్ మీరు టైం అయితే కేటాయించండి. నెక్స్ట్ వన్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి టాపిక్ అండి. సో మనం యాజ్ ఆల్రెడీ సెడ్ ఇక్కడ మనకి కల్చర్, ఎకనామిక్స్, జనరల్ పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్, స్పోర్ట్స్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్కి సంబంధించి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఈ టాపిక్స్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయండి. సో ఇక్కడ మనకి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే కరెంట్ అఫైర్స్ అనమాట. సో వాటి నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఎంత చదివినా కూడా మనకి అవుట్ ఆఫ్ ది సిలబస్ నుంచి క్వశ్చన్స్ అడిగినట్లుగా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతాడండి. సో జీకే అనేది ఒక వ్యాస్ట్ సిలబస్ అండ్ పెద్ద టాపిక్ కాబట్టి మీరు ఎంత చదివినా కూడా మనకి ఏదో ఒక మూల నుంచి క్వశ్చన్ తీసుకొచ్చి అడుగుతాడు. మనం చదివినా కూడా మనం ఆన్సర్ చేయలేనటువంటి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఎస్సిలో సింగిల్ లైన్లోనే ఉంటాయి కానీ మనం వాటికి ఆన్సర్ చేయలేము, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా చదవనట్లుగా ఉండే విధంగా క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. బట్ మీరు ఇచ్చేటువంటి హార్డ్ వర్క్ అయితే దీనిపైన పెట్టండి. సో దీనికి సంబంధించి అట్లీస్ట్ ఒక 15 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉన్నట్లే అనమాట ఎగ్జామినేషన్లో. కాబట్టి జనరల్ టాపిక్ కూడా ఈ టాపిక్స్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి సంబంధించి చూసుకుంటే మనకి నంబర్ సిస్టమ్తో పాటు యావరేజెస్, కాంపిటేషన్ ఆఫ్ హోల్ నంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, డిస్కౌంట్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, మెన్సురేషన్, నంబర్ సిస్టమ్, పర్సంటేజెస్, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, రేషియో అండ్ టైం, రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ అనేటువంటి టాపిక్స్ అయితే మనకి ఉన్నాయి. ఇంకా చాలామంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అర్థమెటిక్ టాపిక్కి చాలామందికి భయం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళు ఉంటారు. కానీ మీరు ఇక్కడ చూసుకుంటే యావరేజెస్ అనేది ఈజీ టాపిక్ అండి. తర్వాత డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఈజీ టాపికే, హోల్ నెంబర్స్ ఈజీ టాపికే, డిస్కౌంట్స్ కూడా ఈజీగానే ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా సింపుల్గానే అడుగుతాడు. ఎస్ఐసిఐ ఫార్ములాస్ కనుక మీరు నేర్చుకుంటే చాలు, వాటి నుంచి మనకి
క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా మెన్సురేషన్ మీరు ఫార్ములాస్ని బట్టి ఉంటుంది. సో మెన్సురేషన్లో మనకి ఏరియాస్ అలాగే మనకి పర్టికులర్ ఏవైతే టాపిక్స్ ఉంటాయో వాటిపైన మీరు ఫార్ములాస్ నేర్చుకుంటే మీరు ఈజీగానే అటెంప్ట్ చేయగలుగుతారు. ప్రాఫిట్ అండ్ లాస్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా మనకి కొంచెం లెంగ్దీ క్వశ్చన్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రేషియో అండ్ టైము ఈ టాపిక్స్ చూసుకోండి. పర్సంటేజెస్ చాలా ఈజీగా ఉంటుంది, పర్సంటేజెస్ అనేటువంటి టాపిక్. ఇంకా నంబర్ సిస్టమ్స్ కూడా మీరు చూసుకోండి. సో మీరు ఇందులో చూసినట్లయితే అట్లీస్ట్ ఒక 13 క్వశ్చన్స్, 20కి అట్లీస్ట్ నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ అయినా 13 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగేలాగా మీరు ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఇంగ్లీష్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో మనకి ఎర్రర్ స్పాటింగ్స్కి సంబంధించి అడుగుతారండి. ఒక క్వశ్చన్ ఇచ్చేసి అందులో ఈ విధంగా మనకి డాష్లు ఇస్తాడనమాట. డాష్లు అంటే వాటిని సపరేట్ చేస్తాడు, ఏబిసిడి అని చెప్పేసి చెప్తాడనమాట. అందులో ఏ పార్ట్లో మనకి ఎర్రర్ మిస్టేక్ ఉందనేది మనం కనిపెట్టాలన్నమాట. సో మీరు ఎప్పుడైతే గ్రామర్ నేర్చుకుంటారో అప్పుడే మీరు ఈ ఎర్రర్ స్పాటింగ్కి సంబంధించి ఆన్సర్ చేయగలుగుతారు. నౌను, ప్రొనౌను, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ ఇవి కనుక మీరు గ్రామర్ రూల్స్ నేర్చుకుంటే ఎర్రర్ స్పాటింగ్ అనేది ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి సో మీరు ఈజీగా 3కి 3 మీరు తెచ్చుకోగలుగుతారు. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి మీకు ఇక్కడ ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. సో మీరు ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ టాపిక్ కనుక మీరు నేర్చుకుంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీకు కేక్ వాక్ అవుతుంది, చాలా ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. అలాగే ఫ్రేజ్ రీప్లేస్మెంట్స్ అని, అలాగే మనకి ఇక్కడ క్లోజ్ టెస్ట్ అని, సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ నుంచి మనకి 2 to 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సినానిమ్స్, యాంటానిమ్స్, అలాగే ఫ్రేజెస్ అండ్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటాం కదా మనం. సో ముందుంది ముసళ్ళ పండుగ అని ఈ విధంగా. సో అలాంటి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. స్పెల్లింగ్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచి అయితే రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇస్తాడు లేదా క్లోజ్ టెస్ట్ ఇస్తాడు, రెండు ఇవ్వడు. ఓకే, సో ఈ రెండిట్లో మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో ఏదైతే ఇచ్చాడో సో మ్యాక్సిమం అదే మనకి రిపీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. అలాగే మనకి నో ఇంప్రూవ్మెంట్ స్టేట్మెంట్స్ కూడా అడుగుతాడు. సో అది కూడా గ్రామర్ని బేస్ చేసుకునే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ టాపిక్స్ నుంచి వస్తాయి. మనకి పర్టికులర్ ఎస్ఎస్సిలో రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ అనేది ఈ రెండు కూడా మంచి స్కోరింగ్ సబ్జెక్ట్స్ అండి. ఈ రెండింటిని కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, మంచిగా ప్రిపేర్ అవ్వండి, మీకు ఎక్కువ స్కోర్ అయితే వస్తుంది. తర్వాత యాప్టిట్యూడ్ అండ్ జీకేకి సంబంధించి మీరు మంచిగా చూసుకోవాలి. అందులో కూడా మీరు మంచి స్కోర్ చేస్తే ఖచ్చితంగా మీకు 160కి ఖచ్చితంగా మీకు 130 ప్లస్ కానీ లేదా 140 ప్లస్ కానీ మీరు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు మంచిగా ట్రై చేయండి. సో ఇది ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్ ఇది. తర్వాత మనకి ఇక్కడ తెలుగులో చూసుకున్నట్లయితే సిలబస్ రీజనింగ్కి సంబంధించి అంకగణిత సంఖ్యాశ్రేణి, సంబంధ భావనలు, సారూప్యతలు మరియు తేడాలు, ప్రాదేశిక విజువలైజేషన్, అర్థమెటికల్ రీజనింగ్, గణాంకాల వర్గీకరణ, ప్రాదేశిక ధోరణి, అలాగే సారూప్యతలు, నాన్ వెర్బల్ సిరీస్, విజువల్ మెమరీ, వివక్ష, అలాగే పరిశీలన, కోడింగ్ మరియు డీకోడింగ్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయండి. సో సిలబస్ మనకి తెలుగులో ఈ విధంగానే ఉంటాయి పేర్లు, మీరు చూసి ఏంటి ఎలా ఉన్నాయని చెప్పేసి అనుకోవద్దు. ఓకే, తెలుగులో ఇలాగే ఉంటాయి. ఇంకా మ్యాథమెటిక్స్కి సంబంధించి చూసుకుంటే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, నంబర్ సిస్టమ్స్, మొత్తం సంఖ్యల గణన, హోల్ నంబర్స్ అంటాం కదా అలాగా, ఇంకా దశాంశాలు మరియు భిన్నాలు మరియు సంఖ్యల మధ్య సంబంధం, అలాగే మనకి ఇక్కడ ప్రాథమిక అంకగణిత కార్యకలాపాలు, నిష్పత్తి, అలాగే శాతాలు, సగటు, వడ్డీ, లాభం మరియు నష్టం, తగ్గింపు, మెన్సురేషన్, సమయం మరియు దూరం అనేటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి చూసుకుంటే మనం ఆల్రెడీ చూసినట్లుగానే ఇంగ్లీష్లో క్రీడలు, స్పోర్ట్స్, చరిత్ర, హిస్టరీ, సంస్కృతి, కల్చర్, భూగోళ శాస్త్రం, ఓకే, జాగ్రఫీ, ఆర్థిక దృశ్యం, ఓకే, ఎకనామిక్ వ్యూ, అలాగే మనకి జనరల్ పాలసీకి సంబంధించిన క్వశ్చన్స్, భారత రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధన అనేటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకుంటే మనం ఆల్రెడీ చూసాం ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి. సో సేమ్ సిలబస్ అనమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి. సో ఇదే సిలబస్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ టాపిక్స్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. సో మనకి ఈ రోజు నుంచి చూసుకున్నట్లయితే ఇది September 6th కాబట్టి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఉందండి. సో మోర్ దెన్ 100 days మనకి టైం అయితే ఉంది. సో మీరు ఈ మోర్ దెన్ 100 daysలో మీరు ఇంగ్లీష్ అలాగే మిగిలినటువంటి టాపిక్స్ అన్నీ కూడా యాప్టిట్యూడ్, రీజనింగ్, జీకే ఇవన్నీ కూడా మీరు ఈ 100 daysలో ప్రిపేర్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలి. వాటికి సంబంధించి కూడా డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.